గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఐడి ఎలాగ యాక్టివేషన్ చేయాలో దాని గురించి ఈ వీడియో మనం క్రియేట్ చేస్తున్నాము. సో అందరికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి దాంట్లో winwaymall.com అనేసి మనం ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇలాగా ఒక ఇంటర్ఫేస్ మీ ముందు వస్తుంది సిస్టంలో. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ పైన రైట్ సైడ్లో మీకు ఒక మ్యాటర్ కనిపిస్తుంది, షాప్ ఫర్ 1500 అండ్ మోర్ టు గెట్ ఫ్రీ షిప్పింగ్ అనేసి. అంటే 1500 రూపాయలకి ఎక్కువగా మనం షాపింగ్ చేస్తే మనకి షిప్పింగ్ ఫ్రీ దొరుకుతుంది, డెలివరీ ఫ్రీ దొరుకుతుంది. ఇప్పుడు దీనిపైన మనం క్లిక్ చేద్దాం. దీనిపైన క్లిక్ చేస్తే ఇలాగా ప్రొడక్ట్స్ వస్తాయి. ఆ ప్రొడక్ట్స్ పక్కన అమౌంట్ ఉంటుంది, దాని పక్కన ప్రొడక్ట్ పాయింట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ పాయింట్ మీకు కనిపిస్తాయి దాని పక్కనే, అమౌంట్ పక్కనే. ఇప్పుడు సపోజ్ ఈ గడియారం 2309 రూపీస్ ఉంది, దాని పక్కన ప్రొడక్ట్ పాయింట్ 16 ఉన్నాయి, దాని పక్కన ఒక కార్ట్ ఉంది. ఇప్పుడు ఈ గడియారం మీకు కావాలంటే మనం కార్ట్ మీద క్లిక్ చేస్తాము ఫస్ట్. ఇప్పుడు దాని తర్వాత ఎలాగ మనం కార్ట్లో క్లిక్ చేస్తాము, ఇది మన కార్ట్లో యాడ్ అయిపోద్ది. ఇప్పుడు మనకి వేరే ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే మనం ప్రొడక్ట్ పైన ఒక సెర్చ్ బటన్, ఒక వైట్ రంగు బాక్స్ కూడా కనిపిస్తుంది. దానికి రాసి ఉన్నది ఐఎమ్ ఫార్ షాపింగ్ అనేసి, ఐఎమ్ షాపింగ్ ఫార్. ఇప్పుడు దాంట్లోనే మనం ఒక సన్ గ్లాసెస్ రాసి చూద్దాం. ఎలాగ మనం సన్ గ్లాసెస్ మీద క్లిక్ చేస్తాం, ఇలా సన్ గ్లాసెస్ కనిపిస్తాయి. అలాగే షర్ట్స్ మీద క్లిక్ చేస్తే షర్ట్స్ వస్తాయి, సారీ మీద క్లిక్ చేస్తే సారీస్ వస్తాయి. అలాగే చాలా కేటగిరీస్ ఉన్నాయి, ఒక 30-40 ప్లస్ కేటగిరీస్ ఉన్నాయి. ఇలా షర్ట్స్ మీద క్లిక్ చేస్తే షర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి మన ఐడి యాక్టివేషన్ కావాలంటే మనకి మినిమం 25 ప్రొడక్ట్ పాయింట్ కావాలి. ఇప్పుడు మన ప్రొడక్ట్ పాయింట్ ఎంత యాడ్ అయ్యి 16 యాడ్ అయ్యాయి, అంటే ఇంకా ఒక 7 మనకి ఇంకా కావాలి. సో మనం ప్రొడక్ట్ పక్కన చూస్తూ ఉండాలి కి మనం ఏ ప్రొడక్ట్ సెలెక్ట్ చేస్తే మనకి ఇంకా 7 పాయింట్ కంప్లీట్ అవుతాయి అనేసి. సో ఒక ఎగ్జాంపుల్గా మీకు 25 ప్రొడక్ట్ పాయింట్ షాపింగ్ చేసేసి నేను మీకు చూపిస్తా ఎలాగ ఐడి యాక్టివేషన్ కంప్లీట్ అవుతుంది అనేసి. ఇప్పుడు ఇలాగ మీకు ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని పక్కన ప్రొడక్ట్ పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి. మనం కింద నెక్స్ట్ పేజెస్ ఉంటాయి, అలా నెక్స్ట్ పేజెస్లో అలా వెళ్తుంటే మనకి ప్రొడక్ట్స్ ఇలాగా కనిపిస్తూ ఉంటాయి. ఇది మనం ఇలాగా కంప్లీట్ చేసుకొని చూస్తూ ఉండాలి. మనకి ప్రొడక్ట్ పాయింట్ ఎంత ఉన్నాయి, దాంతోపాటు మనకి ఏ ప్రొడక్ట్ కావాలో అది కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనం ఒక చూస్తాము. ఓకే, ఇప్పుడు మనం 16 ప్రొడక్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా మనకి ఇప్పుడు 9 ప్రొడక్ట్ కావాలి. ఇప్పుడు 9 ప్రొడక్ట్ ఇక్కడ చూడండి, ఒకటి ఉన్నది వింటర్ ట్రాక్ సూట్ అనేసి. ఈ వింటర్ ట్రాక్ సూట్ 2593 రూపీస్, దాని పక్కన మనకి 9 ప్రొడక్ట్స్ కంప్లీట్ అవుతున్నాయి. సో మనం దీనికి ఏం చేస్తాం, క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు కార్ట్లో క్లిక్ చేస్తారు. ఇప్పుడు ఎలాగ మనం యాడ్ టు కార్ట్లో క్లిక్ చేస్తామో మనకి పైన యువర్ కార్ట్లో 4902 అండ్ పక్కన 2 ప్రొడక్ట్స్ అని సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం కార్ట్ మీద క్లిక్ చేస్తాం, యువర్ కార్ట్ మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత వ్యూ కార్ట్ అని వస్తుంది. వ్యూ కార్ట్లో క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఏ ఐడి పాస్వర్డ్, మనం విన్వే డ్రీమ్లో ఐడి క్రియేట్ చేసాం కదా, నెట్వర్క్ ఐడిది, అది ఇక్కడ మనం ప్లేస్ చేయాలి. ఆ పాస్వర్డ్ కూడా మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇది ప్లేస్ చేసిన తర్వాత లాగిన్ బటన్ మీద మనం క్లిక్ చేస్తాం. ఈ లాగిన్ బటన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇలాగా ఒక ఇంటర్ఫేస్ మనకి కనిపిస్తుంది ఫ్రంట్లో. ఇక్కడ మనం చూస్తాం, మనకు ఒక గడియారం, ఒక ట్రాక్ ప్యాంట్, ట్రాక్ సూట్ మనం క్లిక్ చేసాం. దాని అమౌంట్ ఎంత అవుతుందో, దాని పీపీ ఎంత అవుతుందో అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సపోజ్ మన పీపీ తక్కువ అయిందనుకో, మనం మళ్ళీ అప్డేట్ షాపింగ్ కార్ట్లో వెళ్తాం. లేదు మన అన్నీ కంప్లీట్ ఉన్నాయంటే మనం అప్డేట్ షాపింగ్ కార్డుకు వదిలేసి వెరిఫైలో మనం క్లిక్ చేస్తాం. వెరిఫై ఎందుకు చేయాలి, ఇప్పుడు మనం ఐడి పేరు సరిగ్గా ఉందా లేదో, అడ్రస్ సరిగ్గా ఉందా లేదో అనేసి మనం చూడాలి. ఎలాగ మనం వెరిఫైలో క్లిక్ చేస్తామో
మనకి అక్కడ మన పేరు కనిపిస్తుంది, పార్టీ పేరు కనిపిస్తుంది, కస్టమర్ పేరు కనిపిస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత చెక్అవుట్ మీద మనం క్లిక్ చేయాలి. ఈ చెక్అవుట్లో మనం ఎలా క్లిక్ చేస్తామో ఇది పూర్తిగా ఆర్డర్ రివ్యూ అండ్ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. దీంట్లోని అమౌంట్ ఎంత అయింది, దాని తర్వాత ఈ అడ్రస్ ఎక్కడుంది, ఇప్పుడు మనం తీసుకుంటున్నావా, మనం ఎవరికైనా గిఫ్ట్ ఇస్తున్నావా, మనం వేరే వాళ్ళకి పంపిస్తున్నావా, ఏ అడ్రస్లో ఈ ప్రోడక్ట్ కావాలో ఆ అడ్రస్ మీరు ఇక్కడి నుంచి చేంజ్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక అడ్రస్ బాక్స్ వస్తుంది. అక్కడ అడ్రస్ రాయాలి, పూర్తి క్లియర్ ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అక్కడ క్లియర్గా రాయాలి. ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు. ఇలా క్లిక్ చేసిన తర్వాత సిటీ మీద క్లిక్ చేయాలి, స్టేట్ మీద క్లిక్ చేసేసి స్టేట్ క్లిక్ చేయాలి, డిస్ట్రిక్ట్ మీద వెళ్ళి మళ్ళీ డిస్ట్రిక్ట్ క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత పిన్ కోడ్ సరిగ్గా పెట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు సైజు పెట్టాలి, ఏ సైజు కావాలనేసి. ఆ సైజు మీకు ఇప్పుడు ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్, లేకపోతే మీకు ఏది కావాలో ఏ కలర్ కావాలో అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. దాని తర్వాత యాడ్ న్యూ అడ్రస్ మీద మనం క్లిక్ చేస్తే ఇలాగా అడ్రస్ అప్డేట్ అయిపోద్ది. ఇది కంప్లీట్ అయిన తర్వాత కిందన పేమెంట్ టైప్ అని ఒక రాసి ఉంటుంది. ఈ అడ్రస్ ఇలా కంప్లీట్ అయింది కదా, చేంజ్ అయిపోయింది. దాని తర్వాత పేమెంట్ మీద క్యూఆర్ కోడ్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ పక్కన ఒక బాక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత కిందన క్రియేట్ ఆర్డర్ అనేసి ఒక బాక్స్ వస్తుంది. ఆ క్రియేట్ ఆర్డర్ బాక్స్ మీద మనం క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగ ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్కి మీరు ఫోన్పే అయినా గూగుల్ పే అయినా మీరు ఏ యాప్ యూజ్ చేస్తున్నారో దాంతో స్కానింగ్ చేసేసి ఈ అమౌంట్ కనిపిస్తుంది కదా 4902, ఈ అమౌంట్ ప్లేస్ చేసేసి పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక స్క్రీన్ షాట్ వస్తుంది. ఇప్పుడు మీరు మొబైల్లో చేస్తుంటే బుకింగ్ మీరు స్క్రీన్ షాట్ అక్కడి నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు దాని తాలూకా యూటీఐఆర్ నెంబర్ ఉంది కదా, ఆ యూటీఐఆర్ నెంబరు అక్కడ పెట్టాలి, టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత అప్లోడ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్లో క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఒక స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తున్నాము. అప్లోడ్ చేసి అప్లోడ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఆర్డర్ కంప్లీట్ అని వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ కంప్లీట్ అనేసి. ఈ ఆర్డర్ ఎలాగ కంప్లీట్ అయిపోద్దో మీది ఐడి గ్రీన్ అయిపోద్ది, అంటే యాక్టివేషన్ అయిపోద్ది. ఇప్పుడు మీరు 25 క్లాసిక్లో వెళ్ళాలంటే మీరు 25 ప్రొడక్ట్ పాయింట్ యాక్టివేషన్ చేసుకోవాలి. 50లో వెళ్ళాలంటే 50 ప్రొడక్ట్ పాయింట్. ఇలాగే మీరు కంప్లీట్ చేసుకోవాలి మీ యాక్టివేషను. ఇది మన పూర్తిగా ఫుల్ వీడియో. ఇది ఆఖరి దాకా పూర్తిగా జాగ్రత్తగా చూడండి. ఇంక మీ ఐడి యాక్టివేషన్ చేసుకొని ఒక వినోపే బిజినెస్కి మనం సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.